రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు తన పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా సమర్పించి దాన్ని ఆమోదింప చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. తాజాగా తన అనుచరులతో జరిగిన సమావేశంలో రాజా సింగ్ ఈ నిర్ణయం ప్రకటించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికపై అసంతృప్తితో ఉన్న రాజా సింగ్ ఇప్పటికే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి అనర్హులను చేయాలని పార్టీ మాజీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అయితే దీనిపై కిషన్ రెడ్డి గాని పార్టీ కొత్త అధ్యక్షులు గాని స్పందించలేదు. దీంతో తానే నేరుగా స్పీకర్ కు రాజీనామా పత్రం సమర్పించాలని రాజా సింగ్ డిసైడ్ అయ్యారు. తన రాజీనామా ద్వారా గోషామహల్ కు ఉప ఎన్నిక తేవాలని ఆయన ఎత్తుగడ వేస్తున్నట్లుగా కొందరు చర్చించుకుంటున్నారు. హిందుత్వ నినాదంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి ఢిల్లీ పెద్దలకు తన సత్తా చాటాలని రాజా సింగ్ గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా అనుచరులు చెప్తున్నటువంటి మాట. రైట్, ఏం జరగబోతుంది? మొన్న మనం చూసాం ఏదైతే రాష్ట్ర అధ్యక్ష పదవి బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా వస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ గతంలో కూడా డైరెక్ట్ గానే చాలా సార్లు ఈ విధంగా సస్పెన్షన్ గురయ్యారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇప్పుడు ఏకంగా సభ్యత్వానికే కాదు తన పదవికి కూడా రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటే ఎప్పుడు అందరికీ తెలిసిన పేరుగానే ఉంటుంది. ఎప్పుడు పార్టీకి సంబంధించి సస్పెన్షన్ కు గురవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు బైపోల్ కోసం ఆలోచన చేస్తున్నారు. బైపోల్ లో గెలిచి తన సత్తా ఏంటో బీజేపీకి తెలియచేయాలి అనేది తన ఇంటెన్షన్ గా తెలుస్తోంది. సో బీజేపీ పెద్దలు ఏమన్నా సానుకూలించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా, శాంతింపు చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్ రాజీనామా ఇంకా ఒక చల్లారట్లేదు, ఆగని జ్వాలలాగానే రగిలిపోతోంది. సో ఇప్పటికే రాజా సింగ్ ఏదైతే అధ్యక్ష పదవిలో రేసులో తాను ఉన్నానని చెప్పుకున్నా కానీ తన నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారని చెప్పినటువంటి పరిస్థితుల్లో సో రాజా సింగ్ ఇప్పటికే పార్టీకి రాజీనామా లేఖ ఇవ్వడం జరిగింది. పార్టీ సభ్యత్వానికి కిషన్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. దాంట్లో స్పీకర్ కు మీరే పంపించేయండి, నాకు సస్పెన్షన్ వెయిట్ వేయమని చెప్పేసి స్పీకర్ ఫార్మేట్ లో మీరే చెప్పండి అని చెప్పినా కానీ దానికి బీజేపీ రెస్పాండ్ అయింది. స్పీకర్ ఫార్మేట్ లో మీరు రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక స్పీకర్ ఫార్మేట్ లో మీరే రాజీనామా పంపాల్సింది. బట్ అయినా కానీ ఈ లేఖను మీ జాతీయ అధిష్టానానికి పంపిస్తామంటూ కూడా ఇప్పటికే రాణి రుద్రమ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చెప్పినటువంటి క్రమంలో రాజా సింగ్ యొక్క రాజీనామాకి సిద్ధమైనట్టుగా తన సన్నిహితుల నుంచి తెలుస్తోంది. సో ఈ రోజు తన ఇంట్లో జరిగినటువంటి తన దగ్గరి సన్నిహితులతో జరిగినటువంటి భేటీలో రాజా సింగ్ రాజీనామాకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక రాజా సింగ్ రాజీనామా స్పీకర్ కు పంపిస్తే ఇక ఆమోదం మాత్రమే తర్వాత లేట్ గా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా గోషామహల్ కు ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. సో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో రాజా సింగ్ మొదటి నుంచి విభేదిస్తూనే ఉన్నారు. స్టేట్ కమిటీ కాదు, సెంట్రల్ కమిటీ నిర్ణయించినటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని చెప్పినా గానీ సో మొదటి నుంచి రాజా సింగ్ ఈ అంశాన్ని వ్యతిరేకించారు. అధ్యక్ష నామినేషన్ విషయంలో కూడా నామినేషన్ వేయడానికి వెళ్ళినా కానీ తన నామినేషన్ వేయలేదంటూ కూడా రాజా సింగ్ చాలా కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి రాజా సింగ్ సిద్ధమవుతున్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచినటువంటి రాజా సింగ్ నిజానికి భారతీయ జనతా పార్టీలో అంటే ఎవరు గెలవనటువంటి క్రమంలో ఒకే ఒక్క శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి రాజా సింగ్ మాత్రమే. 2009 కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత 2014 అంశాన్ని ఒకసారి చూసుకుంటే కనుక అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా సీరియస్ గా నడుస్తోంది. అట్లాంటి తెలంగాణ ఆంధ్ర విడిపోయేటువంటి టైంలో కూడా రాజా సింగ్ గోషామహల్ స్టేడియం నుంచి గెలిచారంట గాన నిజానికి ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్పాలి. ఆల్మోస్ట్ అప్పుడు గోషామహల్ నుంచి 46,000 ఓట్ల మెజారిటీతో రాజా సింగ్ 2014లో గెలవడం జరిగింది. సో ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా రాజా సింగ్ గెలవడం జరిగింది, ఏకైక ఎమ్మెల్యే. ఆ తర్వాత జరిగినటువంటి 2023 ఎన్నికల్లో కూడా అంటే 2014, 2018, 2023 ఎన్నికల్లో సో 2018 వరకు కూడా రాజా సింగ్ ఒకరే అసెంబ్లీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లాంటి నేపథ్యంలో రాజా సింగ్ అప్రతిహతంగా 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. సో ఢిల్లీ కూడా తనను పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఒక భావన తనలో ఉంది. ఈసారి గోషామహల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి అక్కడ రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నిక అనివార్యం చేసి మరోవైపు ఏ పార్టీతో అండదండలు లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి బండి సంజయ్ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది తెలిసింది. సో బండి సంజయ్ సంప్రదింపులు బుజ్జగింపులు కూడా ఓకే కానట్టు అనుకోవచ్చా? ఒకవేళ బైపోల్ కి వెళ్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ పరిస్థితి ఏ విధంగా గెలిచే ఛాన్సెస్ ఉంటుంది అనుకోవచ్చా ఇప్పుడున్నటువంటి కండిషన్స్? ఇప్పటికే అంటే రాజా సింగ్ కూడా చెప్తున్నారు, గోషామహల్ ప్రజల గుండెల్లో ఉంటాను, హిందుత్వ ఎజెండాతో పోతాను.
కాషాయం పార్టీకి రాజీనామా చేశా, మీకు మీ పార్టీకో దండం అని రాజాసింగ్ చెప్పినా గానీ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రాజాసింగ్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రాజాసింగ్ కోసం అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రయత్నాలు చేస్తున్నట్టు మిగతా పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ రాజాసింగ్ మాత్రం ఏ పార్టీ వైపు వెళ్లకుండా తనేంటో, తన వ్యక్తిత్వం ఏంటో, తనకున్నటువంటి ఓటు బ్యాంక్ ఏంటో, ఇది రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కాదు, రాష్ట్ర నాయకత్వానికి కాదు, సెంట్రల్ నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి కూడా తెలియజేయాలన్నటువంటి ఒక గట్టి పట్టుదలతో రాజాసింగ్ ఉన్నారు. ఖచ్చితంగా గోషామహల్ ఉప ఎన్నిక తీసుకొచ్చి తన బలం ఏంటో కేంద్ర నాయకత్వానికి చూపించడానికి రాజాసింగ్ సిద్ధమవుతున్నారు. గోషామహల్ తన అడ్డా అని మరోసారి చెప్పడానికి రాజాసింగ్ సిద్ధమవుతున్నారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందుత్వ ఎజెండాతోనే ముందుకెళ్తాను, ఇండిపెండెంట్ గానే ముందుకెళ్లడానికి రాజాసింగ్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికీ రాజాసింగ్ కోసం ఎవరు పెద్ద ప్రయత్నాలు చేసినట్టుగా కూడా కనిపించట్లేదు. రాజాసింగ్ తో భేటీకి కూడా ఎవరు పెద్దగా ప్రయత్నం చేసినట్టు కనిపించట్లేదు. మోరోవర్ అంటే పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులతో అవసరమైతే స్పీకర్ ఫార్మేట్ లో మీరే రాజీనామా చేయండి అని చెప్తున్నారంటే కారణం రాజాసింగ్ కు ఎవరు మద్దతు ఇవ్వట్లేదు. రాజాసింగ్ అందరూ పక్కన పెట్టారు బీజేపీలో అనే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాజాసింగ్ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా గోషామహల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు గోషామహల్ ఉప ఎన్నిక కూడా నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి. సో రెండు వేరు పరిస్థితుల్లో అయినా కానీ ఖచ్చితంగా గోషామహల్ ఇండిపెండెంట్ గా రాజాసింగ్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆశ చూద్దాం. అప్డేట్ శ్రీకాంత్, మరి రెండు బైపోల్స్ రాబోతున్నాయా? బైపోల్స్ వస్తే కనుక ఏ పార్టీ సత్తా చాటుతుంది, ప్రజల్లో ఎక్కువ నమ్మకం కలిగిన పార్టీ ఏదనేది కూడా ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాజకీయ పార్టీలకు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.